మా ఇంటి దగ్గర నుండి ఈరోజు గౌరీపట్నానికి నడుచుకుంటూ వెళ్తున్నానండి. గౌరీపట్నం ఒక 15 కిలోమీటర్లు మా ఇంటి దగ్గర నుంచి ఉంటుంది. ఈ ప్రయాణం మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఇలా హైవే దగ్గర నుంచి వెళ్తామండి గౌరీపట్నానికి. మా ఇంటి దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని ఈ హైవే రూట్కి ఇక్కడ నుంచి ప్రారంభమై మా ఇంటి దాకా వెళ్తాం. గౌరీపట్నం వెళ్ళే ఈ ప్రయాణంలో ఇటువైపు పొలాలు ఏముండవండి ఇప్పుడు ప్రస్తుతానికి. అలా అనమాట. ఇలా మనం స్టార్ట్ చేసాం కదా, అందులో అక్కడ హైవే మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. నేషనల్ హైవే ఈ ప్రయాణం మధ్యలో సాగుతుంది గౌరీపట్నం పుణ్యక్షేత్రం వైపు నుంచి. మా ఇంటి దగ్గర నుంచి హైవేకి స్టార్ట్ అయిన ప్రయాణం ఇలా హైవే మీదకి వస్తామండి. నేషనల్ హైవే నుంచి ఈ వైపుగా ఈ రోడ్డుకి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఇప్పుడు గౌరీపట్నం వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉండొచ్చు. నా ప్రయాణం ఇక్కడ నుంచి మరలా ముందుకు సాగుతూ ఉంది. మన ప్రయాణం అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇలా హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్ నుంచి మనకి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో మన నిర్మల మాత దేవాలయం, అలాగే ప్రభు సన్నిధి మనకు అక్కడ దొరుకుతుందండి. ఇక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ చేసాం. ఇటువైపు ఏమో అరటి పొలాలు, తోటలు, ఇలా నిత్యం ఎప్పుడు హైదరాబాద్ వైపుకు వెళ్ళే హైవే రోడ్. అందరికీ ధన్యవాదాలు. ఈ గౌరీపట్నం వెళ్ళే ప్రయాణంలో భాగంగా మనం ఈ కాపవరంలో ఉన్న తిరుమల స్కూల్ దగ్గరికి వస్తామండి. ఈ తిరుమల స్కూల్ దాటుకొని ఇప్పటి వరకు మనం ఒక ప్రయాణం 1 కిలోమీటర్ వరకు జరిగింది ఈ గౌరీపట్నం వెళ్ళే ప్రయాణంలో భాగంగా. అదిగోండి, అదే తిరుమల స్కూల్. ఇంకా మనం హైవేని వదిలిపెట్టలేదండి. హైవేని పట్టుకొని మనం వెళ్తాం. ఎదరికి వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్కి తీసుకుంటే అక్కడ నుంచి మనం పంగిడి వెళ్తాం. పంగిడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే గౌరీపట్నం మేరీమాత టెంపుల్కి మనం చేరుకోవచ్చు. ఇలా నడుచుకుంటూ మన పాదయాత్ర సాగుతుంది. థ్యాంక్ యూ. ఇవి గౌరీపట్నం వెళ్ళే రూట్లో భాగంగా దేవరపల్లి, అంటే గౌరీపట్నం వెళ్ళే రూట్. అటువైపు వెళ్తే దేవరపల్లి, ఇలా వెళ్తే కాపవరం అండి. చూశారు కదా, మనం ఇంకా ఎదరికి వెళ్ళిన తర్వాత మనం ఆ రూట్కి వెళ్తాం. దేవరపల్లి ఇప్పుడు మా ఇంటి దగ్గర కొవ్వూరు మండలం నందమూరు నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రయాణం ఈ దేవరపల్లి రోడ్డు నుంచి గౌరీపట్నానికి వెళ్ళే మార్గం వైపుకి వచ్చామండి. పైన హైవే, సర్వీస్ రోడ్డు. ఇది 4 రోడ్ల కూడలి. 4 రోడ్ల కూడలి అనమాట. మనం వెళ్ళేది ఈ వైపుగా, ఆ బ్రిడ్జ్ వైపుగా, లారీ దగ్గర ఉన్న బ్రిడ్జ్ వైపు నుంచి మనం గౌరీపట్నం వెళ్తాం. దేవరపల్లి, గౌరీపట్నం. ఇప్పుడు ఇది పంగిడికి వెళ్ళే రూట్ అండి. ఇక్కడ నుంచి మనం గౌరీపట్నం ఈజీగా వెళ్ళిపోతాం. ఇలా ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్ళాలి. కనపడుతుంది కదా బ్రిడ్జ్. ఈ దేవరపల్లి రూట్ గౌరీపట్నం వెళ్ళే రూట్లో మనకి మన నందమూరు నుంచి, కొవ్వూరు మండలం నందమూరు నుండి గౌరీపట్నంకి వెళ్ళే రూట్ ప్రయాణంలో ఉందండి. రిలయన్స్ బయో ఎనర్జీ కాంప్లెక్స్ రాజమండ్రి. పేరు రాజమండ్రి కానీ ఉంది. కొవ్వూరు మండలం, దేవరపల్లి మండలం, పంగిడి రూట్లో ఉందండి. ప్రస్తుతానికి మనం పంగిడి వచ్చామండి. ఇదే మెయిన్ రూట్. కొవ్వూరు నుంచి వచ్చే రూటు, రాజమండ్రి నుంచి హైవే నుంచి వచ్చే రూటు. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే గౌరీపట్నం, దేవరపల్లి వెళ్ళే రూటు. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే చాగల్ వెళ్ళే రూట్. ప్రయాణంలో భాగంగా ఒక కప్పు టీ తాగి పంగిడిలో మనం మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం.
మంచి టీ తాగాలంటే ఐ పంగిల్లో దీనికి మించింది లేదు, దీనికి మించింది లేదు. ఐ పంగిరి దాటిన తర్వాత గౌరీపట్నం వెళ్ళే రూట్లో త్రివేణి ప్రైవేట్ గ్లాస్ లిమిటెడ్, ఈ పంగిడి నుంచి ఆ త్రివేణి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాటిన తర్వాత మనకి వచ్చేది ఏంటంటే రెసిడెన్షియల్ ప్రైవేట్ పాఠశాల స్కూల్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర గురుకుల విద్యాలయ, శ్రీ వెంకటేశ్వర గురుకుల విద్యాలయ. అలా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మనకి దేవరపల్లి గౌరీపట్నం పుణ్యక్షేత్రం వచ్చేస్తుందండి. కాస్త దూరం నడవాలి. నిర్మలగిరి పుణ్యక్షేత్రం దగ్గరికి వచ్చేసాం. దగ్గరికి వచ్చేసాక వచ్చే స్కూల్ ఏంటంటే నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్. నిర్మలగిరి గురుమాత టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి నడుచుకుంటా. సెయింట్ మేరీస్ నిర్మల జూనియర్ డిగ్రీ కాలేజ్, దానికి ఆపోజిట్గానే ఉంది మనకి నిర్మలగిరి పుణ్యక్షేత్రం. ఇది దేవరపల్లి రూట్. కరెక్ట్ వెళ్ళి